So Jai Sri Ram and Namaste friends, welcome to my new video. Okay, so ఇయాలైతే మనము ఎక్కువ ప్లేసెస్ అయితే కవర్ చేస్తలేము, అంటే ఆల్రెడీ అయిపోయినాయి తిరిగేసాము. ఇవాళ ఒకటే తిరుగుతాం. మళ్ళీ రేపే మార్నింగ్ 4:30కి అయితే చెక్అవుట్ అయితే అయిపోతాం. ఎందుకంటే ఈ మనాలి నుంచి చండీగఢ్ ఎయిర్పోర్ట్కి 4 hours 5 hours జర్నీ అంట. సో మాకు ట్రైన్ కూడా 12 o'clock ఉంది ఢిల్లీకి. సో అందుకనే అండ్ మంచిగా గుర్తుంది. సో వెనకాల చూసుకోండి, వ్యూ ఎట్లున్నదో చూసుకోండి ఒకసారి. వ్యూ చూసుకోండి, మస్తు ఉంది కదా. సో అదే సంగతి. ఇవాళ అయితే మాల్ రోడ్ ఇంకా దీనికైతే వెళ్తాము. నేను అప్పటికెళ్ళి హ్యాపీ హార్ట్స్ అని అంటున్నా, బట్ యాక్చువల్ అది హ్యాపీ హబ్స్. అది అయితే ఎవరు లేరు ప్రస్తుతం లోపల. మొత్తానికైతే ఎవరాలి పోయి గేమ్ అవుతాం. PS లాకి దిగుతాం. సో ఇప్పుడైతే ఈ చిన్న పుట్టి గేమ్లు అయితే ఉన్నాయి. మనం మాత్రం ఇది ఆడదాం. ఎస్. సో డీటా వైసిటీ ఉంది. ఇంకేమో ఉన్నాయి కూడా అడుగుదా? ఓకే, రూమ్ నెంబర్ 151. సో గంటకి 300 అంట. ఉప్పు కొట్టి తీసుకున్నాను అనుకున్నా, కాదు. సో the one who want to play chess, they can play chess over here. మరి ఎటు ఉంటాయి క్యారమ్స్ ఉన్నాయి. మన ఆడోళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. లూడో కూడా ఉంది. స్నేక్ అండ్ ల్యాడర్. సో ఇదేం ఆట అంటే ఫుట్బాల్ ఆట, ఇది కూడా ఉంది. సో ఇక్కడైతే ఏమున్నాయి ఇక్కడ డిస్ప్లే లెక్క. సో ఇక్కడైతే బాలీవుడ్ అది కూడా ఉంది. జాయిస్టిక్ అయితే తెచ్చిండు, చూసాం. ఎంత టైం అవుతుంది? టైం లేదు. డ్రైవర్ అని వచ్చేసరికి ఒక 10 నిమిషాలు అయితే ఆడదాం. సో GTA ఉంది, ఇది ఉంది. సో నేను మాత్రం గాడ్ ఆఫ్ వార్స్ అయితే ఆడుతున్నాను. చూసాం ఎట్లుంటుంది. నేను ఇప్పటిదాకా జాయిస్టిక్స్ కూడా ఉంది. ఎట్లా ఆడాలో నాకు నిజంగా చెప్తున్నా, ప్లే స్టేషన్ నా లైఫ్లో ఇప్పుడే ఫస్ట్ టైం ఆడుతున్నా. ఎట్లా ఆడుతున్నాయో నాకు కూడా తెలియదు. అవి ఏ గేమ్స్. So right now I'm playing the God of Wars, which is this one over here. So it's my first time. Let's try how it would be. ట్రాఫిక్ అయితే చూడండి గాయస్, బికాస్ ఆఫ్ ల్యాండ్ స్లైడింగ్. ఇక్కడ ఇగో
ల్యాండ్ స్లైడింగ్ వల్ల ఇదంతా అయితే అయింది. అది मगर टू मच यार, इतने दिन से निकालने के भी नहीं यार है। अपन जो जाके आए ना 2 मिनट में निकाल सकते हो। ये निकालेंगे सुबह से, ऐसा ही है वही निकालने So, को सुबह से क्या मतलब रात से ही ऐसा है। ల్యాండ్ స్లైడింగ్ అయితే అయింది ఆడ. सुबह से 7 సో बजे ఇక్కడ से కూడా पकड़े చెట్టు तो भी చెట్టు చూడండి. निकाल ले सकते हैं। సో ఇక్కడ ఏంటంటే ఇమీడియట్ ఇంపాక్ట్ ఉన్న ఏదైతే ల్యాండ్ స్లైడ్లు ఏవైతే అవుతున్నాయో అది అప్పటికప్పుడు వచ్చి తీస్తలేదు గవర్నమెంట్. ఇప్పుడు అది మీరు 2 రోజుల తర్వాత వచ్చినా కూడా అట్లానే ఉంటుంది. అది చూడండి అంతే. ఇప్పుడు అన్న కూడా అదే అంటుండు, అంత జల్ది దియ్యారు ఈడ అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఎందుకో ఏమో ఎందుకేమో వీళ్ళందరూ बीजेपी कैसे తీసేస్తారు. बीजेपी को जीता हो 5 साल में चमक चमक करके छोड़ देता हूँ, बराबर छोड़ता। कांग्रेस को उसको नहीं जमता, इसके लिए फंडिंग बहुत रहता है जी करने। కానీ అదే A little longer than a few minutes later. సో గైస్ ఫైనల్లీ హిడింబా టెంపుల్కి అయితే వచ్చేసినాను. ఫస్ట్ హిడింబా టెంపుల్ ఏమో ఇక్కడ ఉంది, ఘటోత్కచ్ టెంపుల్ ఏమో దీని క్వైట్ ఆపోజిట్లో అటు సైడ్ అయితే ఉంది. సో దీని కంప్లీట్ హిస్టరీ హిడింబా టెంపుల్లో కూడా చాలా మూవీ షూట్స్ అయితే అయినాయి. ఏ జవానీ ఏ దివానీ అని చెప్పి ఇంకా 2-3 రోజా సినిమా ఉంది కదా, రోజా సినిమా కూడా అయితే ఇక్కడనే షూట్ చేశారు. సో దీని హిస్టరీ అయితే మీకు తర్వాత చెప్తాను, దర్శనం అయిపోయినాకైతే చెప్తాను. అప్పటికల్లా మీరు దీని సీనరీస్ అయితే ఎంజాయ్ చేయండి. ఓకే సో బస్ మేమైతే లైన్లో నిలబడ్డాము. సో ఇదంతా చూస్తున్నారు, ఇదంతా లైనే. ఇంకో మేము ఆడదాకుంటే సో గైస్ ఫైనల్లీ మనమైతే హిడింబాదేవి టెంపుల్కి అయితే వచ్చేసినాము. సో దీని హిస్టరీ వచ్చేసి టెంపుల్కి అయితే వచ్చేసినాము. సో దీని హిస్టరీ వచ్చేసి ఏంటంటే హిడింబాసురుడు ఇంకా హిడింబి అని చెప్పి రాక్షస జాతికి చెందిన అన్న చెల్లెళ్ళు అయితే ఉండేవారు. ఎవరైతే హిడింబాసురుడు అంటే హిడింబి దేవి వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నాడో తను చాలా బలవంతుడు. ఇంకా తనని అప్పటి వరకు ఎవరైతే ఏ కొట్లాటలు అయితే ఓడించలేకపోయినారు. సో తన అన్న బలాన్ని చూసుకొని హిడింబికి తనకైతే చాలా పొగరు ఉండేది. ఏంటంటే వాళ్ళ అన్నని ఎవరు ఓడించలేరు అనే పొగరు అయితే ఉండేది. సో తనైతే అనుకుంది ఏంటంటే ఎవరైతే మా అన్నను ఓడిస్తారో తననే పెళ్లి చేసుకున్నారైతే అనుకుంది. సో ఒకరోజు హిడింబాసురుడు ఇంకా హిడింబి దేవి ఇద్దరు అయితే మనుషుల వేట కోసం అయితే వెళ్ళారు. చెప్పాను కదా వాళ్ళ రాక్షస జాతికి చెందిన వాళ్ళని. వాళ్ళ ఆకలిని అయితే మనుషులని చంపుకొని తిని వాళ్ళ ఆకలిని అయితే తీర్చుకునేవారు. సో అదే టైంకి మన పాండవులు వనవాసం చేస్తుంటే అదే అడవిలోకైతే వచ్చినారు. సో ఆ మనుషుల వేట కోసం పోయిన హిడింబాసురుడు ఇంకా హిడింబి అప్పుడే పాండవులను అయితే చూశారు. సో హిడింబి దేవి అప్పుడే భీమసేనుని తొలిసారి అయితే చూసింది. ఫస్ట్ టైం చూడంగానే ఆ హిడింబి భీమసేనుని ప్రేమలో అయితే పడిపోయింది. అది అప్పుడే హిడింబి దేవి భీమసేను దగ్గరికి వెళ్ళి మీరైతే ఇక్కడికి వెళ్ళిపోండి, మా అన్న వచ్చి మిమ్మల్ని అయితే తినేస్తారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి భీమసేనునికి అయితే చెప్తుంది. కానీ మన భీమసేనుడు చాలా ధైర్యవంతుడు కాబట్టి ఎవరికి భయపడకుండా తనైతే అక్కడే ఉంటాడు. దాని తర్వాత భీమసేనుకి ఇంకా హిడింబాసురుడికి అయితే యుద్ధం అయితే అవుతుంది. ఆ యుద్ధంలో మన భీమసేనుడు ఎప్పటి లెక్కనే హిడింబాసురుని అయితే చంపేశాడు. చంపేసినాక
తన కోరిక మేరకు హిడింబి దేవి కోరిక అయితే ఉండేది కదా, ఎవరైతే మా అన్నని ఓడిస్తారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. సో అట్లా మన హిడింబా దేవికి ఇంకా భీమసేనునికి అయితే పెళ్లి అయితే అయింది. పెళ్లి అయిపోయినాక వాళ్ళకైతే ఒక కొడుకు పుడతాడు. తనే మన ఘటోత్కచుడు. పెళ్లి అయిపోయినాక పాండవులు ఇక వనవాసం కొనసాగడానికి వేరే ప్లేస్కి అయితే వెళ్తాడు. కానీ హిడింబాదేవి అంటది, నేనైతే ఇక్కడికి వెళ్ళి రాను, నేనైతే ఇక్కడనే ఉంటా అని చెప్పి హిడింబాదేవి అదే కుళ్ళు ప్లేస్ లో అయితే తపస్సు చేసుకుంటూ అయితే ఉంటది. అది కాకుండా ఈ గుడి స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే ఇక్కడికి ఎక్కువ లవర్స్ అయితే వస్తారు. ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే ఎవరైతే లవర్స్ వచ్చి ఇక్కడ పూజలు చేసి దర్శనం చేసుకొని వెళ్తారో వాళ్ళ పెళ్లి కంపల్సరీ అవుతుంది అని అయితే ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇప్పటికీ అదైతే సో ఫైనల్లీ షూట్ అయితే అయిపోయింది. చూసేసినాము. సో ఇదైతే మనం వెళ్ళిపోయాం. డాడీ వాళ్ళు ఎడున్నారో తెలియదు, డాడీకి కాల్ చేసి ఎడున్నారో నాకు తెలిసి డాడీ వాళ్ళు ఘటోత్కచుడు టెంపుల్ ఎక్స్ప్లోర్ అయితే చేసిండొచ్చు. ఇది అయిపోయినాక మనం వెళ్ళిపోయాం. సో అట్లా అయిపోయింది కదా. సో ఆడుంది కదా, సో అదే హిడింబాదేవి టెంపుల్. సో అది హిడింబాదేవి టెంపుల్, ఇది ఘటోత్కచుడు టెంపుల్. ఘటోత్కచుడు అంటే ఇది ఏం లేదు, జస్ట్ ఏం అవుతుంది ఇదేనా. సో మీరు ఈ టెంపుల్ చూశారు కదా, సో ఇదే మన ఘటోత్కచుడి టెంపుల్. సో ఈ చెట్టు కిందనే మన ఘటోత్కచుడు పుట్టినారు అని చెప్పి అయితే అనుకుంటున్నారు. అది కాకుండా ఇక్కడ మీరు త్రిశూలాలు ఇవన్నీ చూశారు కదా, ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ సమర్పించి వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ ధైర్యంగా ఉండాలని చెప్పి అయితే వాళ్ళని. సో గైస్ ఫైనల్లీ మాల్ రోడ్కి అయితే వచ్చేసాము. మనాలి మాల్ రోడ్ ఫేమస్ మాల్ రోడ్కి అయితే వచ్చేసాము. ఒకసారి అయితే చూడండి. సో ఇదే మాల్ రోడ్ ఇప్పుడే. సో గైస్ మాల్ రోడ్కి అయితే వచ్చేసాం. పోయిన 2 హోటల్స్ అయితే ఏమంటారు, ఒక దాంట్లో ఫుల్ ఉన్నది, ఒక దాంట్లో మంచిగా లేదు. బస్ స్టాండ్ మనాలి అంట. సో మొత్తం ఇది మాల్ రోడ్. రోటీ అంట, ఆడ ఫేమస్ అని రాసిండ్రు, ఆడ ఫేమస్ అని రాశాడు. ఇది కాంబో మస్తు ఉన్నది, తీసుకోండి, మంచిగా ఉన్నది. కవర్ రోటీ తింది హోటల్ సో గైస్ అవన్నీ అయితే తినేస్తాం కదా. ఇప్పుడైతే అమ్మ ట్రైపాడ్ స్టాండ్ నేను కార్లో మర్చిపోయినా, డే టు నైట్ టైంలోకి తీద్దాం అనుకున్నా. అది కూడా కష్టం. ఇప్పుడు వాన పడుతుంది, ముసురు పడుతుంది. ఇప్పుడు ఏం కొందాం మమ్మీ ఏం కొందాం బావెందుకు మోమోస్ తినాలి. వీడికి వచ్చి మోమోస్ తినకపోతే సిగ్గు చెట్టు గాయస్. వీడికి వచ్చి తిందాం మోమోస్ కూడా ఎందుకు పోదాం. నీకు ఏడా నచ్చాలి ఆపాలనిపిస్తే ఆపి ఏడికి పోతావు లోపలికి నడు 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 అయింది చూడు ఎన్ని పర్సెంట్ ఉంటుంది. చెల్లె కోసం ఇంతే వస్తుందా హ్యాండిల్ దీనికి? గింతే ఉంది. గ్లౌజ్ ఉన్నాయి,
దా చూసుకుంటావా? మన బర్త్డే मनाली ये मैग्नेट का है क्या ये? సో అనుకోకుండా వాన అయితే స్టార్ట్ అయిపోయింది. గొడుగు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం కదా. కితగా భయ్ 300 300 అంటేనే దేదో 250 को दे दो. रेट फिक्स है भाई हमारे दे दो कम नहीं करते नहीं సో ఇక్కడికి వచ్చి షాప్లో అయితే అంబ్రెల్లా అయితే తీసుకున్నాము. థ్యాంక్ యూ. అంబ్రెల్లా అయితే తీసుకున్నాము. మాల్ రోడ్కి వచ్చి గొడుగు అయితే తీసుకున్నాము. మేము నేను పట్టుకుంటాను. గొడుగు అయితే తీసుకున్నాము. గైస్ నాకు తెలిసి ఎక్కువ మాల్ రోడ్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేమని అనిపిస్తుంది. ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇన్స్టాలో 3 బ్యాటరీలు మొత్తం ఖతం అయిపోయినాయి. మోమోస్ తిందాం అనుకుంటున్నాము. మోమోస్ చేయడం మంచిగా ఉంటుంది తెలుస్తలేదు. చూద్దాం. ఇప్పుడు దాకా మేము తిన్న దగ్గరనే మోమోస్ ట్రై చేస్తాము. అంతే ఉంది కదా. సో ఇదైతే బస్ స్టాప్ అన్నమాట. సో అది ఉంది కదా హిమాచల్ బస్ స్టాప్. ఇది మాల్ బస్ స్టాప్. ఇక్కడికి అన్నీ ఢిల్లీ నుంచి వస్తుంది కదా. వోల్వో బస్సులు ఏవైతేనో దీనికంటే ముందు ఉన్నది కొంచెం కింద ఉంటుంది. అంటే మాల్ రోడ్ ఇది ఏదైతే మాల్ రోడ్ ఉందో మాల్ రోడ్కి ఒక 1 కిలోమీటర్ కింద అయితే వోల్వో బస్సు స్టాండ్ అయితే ఉన్నది. సో ఇదేమో లోకల్ బస్సు స్టాండ్ ఇది మాల్ రోడ్కి. సో M నంబర్ బస్ ఎక్కితే మీరు ఇక్కడికి వచ్చేస్తారు. వోల్వో బస్సులు ఎవరైతే ఢిల్లీ నుంచి మనాలికి వోల్వోలో అయితే ఎవరైతే వస్తున్నారో ఆ వోల్వో బస్ స్టాప్లో దిగి M నంబర్ బస్ ఎక్కితే ఇక్కడ మాల్ రోడ్ కాడ అయితే దిగుతారు మీరు. సో ఇది రోడ్ అంతా మైదాన్ అంతా సాఫ్ అయిపోయింది. ఏం పెద్దగా లేదు. మోమోస్ అయితే తిందాము. అన్నీ ఈడ ఎక్కువ మోమోస్ కూడా ఏమంటారు స్టీమ్ మోమోస్ వేస్తారు తప్ప ఫ్రైడ్ మోమోస్ ఇస్తలేరు. చూసాం ఫ్రైడ్ మోమోస్ కూడా ఏడున్నాయో. ఏరిలో మమ్మీ డాడీ వాళ్ళు ఏరి ఆడ ఎదురుగా మనం తిన్నది ఆడ రిసార్ట్ ఉంది కదా. ఏం తీసుకోలేదు మన దీని బ్యాగులు ఆడ ఎదురుగా ఉన్నది. అగో మేము అసలు ఏడ పోయినాం దుకాణంలో ఒక్కొక్కటి ఈ గొడుగు 300 ఇది అయినా పర్లేదు. సో ఇంట్లోకైతే పోతున్నాం. చూద్దాం. మమ్మీ బ్యాగులు కొంటుందంట. మమ్మీ బ్యాగులు అయితే కొంటుందంట. నీ ఇష్టం ఏంలో నాకు అట్లా దాంట్లో పో. నారుతో ఊరుంది కింద దాంట్లో అవుతావా? ఇది పట్టుకో. యూట్యూబ్ కిందకైతే దిగుతుంది మమ్మీ. జాగ్రత్త. నన్ను పట్టుకో ఉంటాయో. సో ఇడికైతే వచ్చినాం. సో నువ్వు ఏదో పోయినట్టు చేయకు మమ్మీ. నీకు ఏదైనా అది వద్దు. బాగా ఇది అన్ని జూట్ బ్యాగ్స్ లెక్క ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. చేతులు జమ్మ అయిపోయినాయి మమ్మీ. ఓకే బాగా పోర్షన్స్ లేవంటున్నాం. చూడు మళ్ళీ వేరే చూడు. ఇట్లా వేసుకోవచ్చు అట్లనే లెదర్ టైప్ లెక్క. ఓపెన్ చేసి చూడే నాకు ఇది సిటీలో వేసుకుంటే మంచిగా ఉంటాయి. ఎల్లో కలర్ది మంచిగా ఉంది. ఎల్లో 1300 అంట. అవసరమా మమ్మీ? నన్ను అడుగుతే కొనుడు అసలు ఏం వద్దు. 900 పెట్టాడా? 1000 రూపాయలు అయింది మమ్మీ. అవలగా కనిపిస్తున్నాము మనము. దా ముందుగా పంప.
ఓపెన్ చేసి చూడు. నడు అయ్యో ఓకే. సో హౌ మచ్ డస్ దిస్ వన్ కాస్ట్? సే 350. రెండు తీసుకోమని అట్లా అంటే నీకు కూడా ఏది ఇది తీసుకుంటావా ఇది తీసుకుంటావా అదా? ఓన్లీ వన్. ఎన్ని తీసుకుంటావా? ఓన్లీ వన్. ఓకే మేక్ ఇట్. యా అక్కి చెర్రీకి తీసుకో. సేమ్ డూ హ్యావ్ దిస్ సేమ్ దిస్ వన్ ఇన్ ది స్మాల్? అండ్ చిన్నది ఉన్నదా అని అడుగుతున్నా. చెర్రీకి తీసుకోవే. 200 అంట. 150కి అడుగుదాం. రెండు తీసుకుంటాం. రెండు ఎందుకు? మేక్ ఇట్ 150. విల్ బి టేకింగ్ 2. యా పింక్ బ్లూ తీసుకో. టేక్ వన్ లావెండర్ అండ్ వన్ బేబీ పింక్ వన్. తీసిస్తుంది అక్క. How much does this one cost? This one, this yellow one. 1300. ఓకే ఓకే. సో ఇదంతా మొత్తం ప్యూర్ జూట్ హ్యాండ్ మేడ్ అంట. ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ ఉందా? ఇది తీసుకో. లావెండర్ ఒకటి, బేబీ పింక్ ఇది తీసుకో. మళ్ళీ నచ్చి ఇది తీసుకో. మళ్ళీ ఆరెంజ్ బ్రౌన్ మంచిగా ఉంది. అదొకటి పింక్. సో గైస్ ఈ బ్యాగ్ చూస్తారు కదా, 1300 ఉంటుంది దీనికి. 1300 ఆటలు వస్తుంది నాకు. నా పర్సే 200 ఇప్పుడు దాకా వచ్చింది. Can you make it 9? Sorry? This one. Can you make it? Yeah. No, that will be not possible. No, we are taking this much now. Make it 9. Okay, I'll make it for 1100. Okay, only for you because you're taking this. Otherwise, 950, 1100. Okay? 9 just for you, but sir, just for you, not for anyone else. 950. bargaining చేస్తుంది లైఫ్ లో ఫస్ట్ టైం. 1000 కి ఇచ్చేసి మన లేకపోతే 950 కి ఏమను 950 కి ఇస్తే తీసుకుంటా. 950 కి 1000 రూపాయలకి ఎంత ఫరక్ ఉంది? हमारा बेटे की 950 for my siblings, my sister. Take, then why are you so being so conjuice? Not conjuice, but it's too pricey. That's No, because these are handmade. That's why it's our own cost price is also expensive. 950 there. 950 there. 1050 kar do. Okay, 1050. Okay, 500 నేను ఇస్తాను. only for you, sister, because you're taking this much. సో గైస్ ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది, తీసేసుకున్నాము మొత్తం. వాళ్ళకి మా మమ్మీ ఎప్పుడైతే బాగానే బార్గరింగ్ చేసింది, సారీకి బాగానే బార్గరింగ్ చేసింది. ఆగమాగం అయిపోతుంది. డాడీ వాళ్ళు అక్కడ ఎదురుగా ఉన్నారు. పోదాం ఇక. ఇక్కడికి నేను పట్టుకుంటా. ఇట్లే మొత్తం నోట్లోకి వెళ్ళి పొగలైతే వస్తున్నాయి. వ్యూ చూడండి ఒకసారి. వ్యూ మాత్రం జబర్దస్త్ ఉంది. ఇక క్యాబ్ నాకు ఫోన్ చేస్తే వస్తాడు, వచ్చి ఆడ వెయిట్ చేస్తాడు. ఆడ ముందు ఆడ దిక్కు వెయిట్ చేస్తాడు. వస్తాడు, పోతాడు. మోమోస్ అయితే వేసేసుకున్నాం. వెజ్ మోమోస్. మోమోస్ అయితే వేసేసుకున్నాను. ఫోను నా దగ్గర ఫోన్ ఒకటి ఉండే, నా ఫోన్ కవర్ ఒకటి ఉండే, ఇంకేం మర్చిపోలేదు కదా అమ్మా. అది. సో బాయ్ టు మాల్ రోడ్. ఇదంతా బాయ్ అయితే చెప్పేస్తున్నాను. ఎందుకంటే పొద్దున 4:30కి అయితే వెళ్ళిపోతాం కాబట్టి. ఇది మాల్ రోడ్ మొత్తం ఆగమాగం అయిపోయింది. సో ఈ వీడియోని అయితే ఇక్కడ దాకా అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను.
first of all, thank you for watching till here. So please do like, share, and subscribe to my channel. Okay, thank you.